పరిస్థితి ఎట్లుందంటే పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది. అంటే ప్రస్తుతం వాళ్ళు చేయించుకున్న ఇంటర్నల్ సర్వే చూస్తుంటే కాంగ్రెస్ కీలకతం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న ఇంటర్నల్ సర్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా కష్టమే అని తేలిందట. 75 పైగా సీట్లలో బీఆర్ఎస్ పార్టీదే హవా. భారీగా పుంజుకునే అవకాశం కూడా ఉందట. గ్రేటర్ పరిధిలో అయితే కేవలం 25 సీట్లలో అంటే గ్రేటర్ పరిధిలో ఉన్న 25 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే 3వ స్థానానికి పరిమితం అవుతుందట. మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్. ఎక్కడెక్కడ? మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఖాతా కూడా తెరవదట కాంగ్రెస్. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మంత్రులు మినహా అందరు అవుట్ అనేసి వాళ్ళు చేయించుకున్న సర్వేలో తెలిసింది. ఎక్కడెక్కడ? ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మంత్రులు మినహా అందరు అవుట్ అనేసి ఇంటర్నల్ సర్వే పరిశీలించి వివరణ ఇవ్వాలని అధిష్టానం కోరిందట ఢిల్లీ అధిష్టానము. ఈ సర్వేలు చేయకుండా కూడా పరిస్థితి అర్థమవుతుంది. కాకపోతే ఇంటర్నల్ సర్వేకి సంబంధించిన వార్తను మేము ముందు చూస్తున్నాను. ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కాంగ్రెస్ కీలకతం. కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్న ఇంటర్నల్ సర్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా కష్టమే అంటున్న ఇంటర్నల్ సర్వే. 75 పైగా సీట్లలో బీఆర్ఎస్ పార్టీదే హవా. భారీగా పుంజుకునే అవకాశం ఉందట. గ్రేటర్ పరిధిలో 25 సీట్లలో కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితం. మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మంత్రులు మినహా అందరూ అవుట్ అవుతారట. ఇంటర్నల్ సర్వే పరిశీలించి వివరణ ఇవ్వాలని కోరిన ఢిల్లీ అధిష్టానం. ఇంకేముంది, ఇది అందరూ అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళకి 25 సీట్లు కూడా వస్తాయనంటే కూడా ఆశ్చర్యమని చెప్పాలి. 10 సీట్లు రావడమే గగనం అనేసి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు సర్వే ఏమైందనంటే ముందు మీద కారం జల్లినట్టుగా అయింది. తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ 20 నెలల పాలనపై ఢిల్లీ అధిష్టానం ఇటీవల రాష్ట్రంలో ఇంటర్నల్ సర్వే నిర్వహించిందట. జూన్ చివరిలో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడైనట. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇందులో వెల్లడైంది. కాంగ్రెస్ పాలనతో పోల్చితే కేసీఆర్, బీఆర్ఎస్ పాలన 100 రెట్లు నయమనే అభిప్రాయం వ్యక్తమైనట్టు సర్వేలో తేలిందట. మార్పు కోసం ఓ అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్కి ఓటు వేశామని, అయితే అది తప్పుడు నిర్ణయంగా తేలిందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 119 నియోజకవర్గాల్లో 5459 మంది అభిప్రాయాలను సేకరించిందట. ఈ సర్వేలో ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 65 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉందని ఈ సర్వేలో స్పష్టమైందట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కూడా కష్టమనేసి రాష్ట్ర వ్యాప్తంగా 2వ స్థానం కోసం బీజేపీతో పోటీ పడాల్సిన దుస్థితి ఏర్పడిందని సర్వే వెల్లడించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 75 సీట్లకు పైగా గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పరిస్థితి అయితే అత్యంత అధ్వానంగా ఉందని, 25 సీట్లలో 3వ స్థానంలో ఉంటుందని సర్వేలో స్పష్టం చేసిరట. ఇక మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాదనేసి, ఇటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో మంత్రులు మినహా అన్ని సీట్లలో కాంగ్రెస్ ఓడిపోతుందని సర్వేలో స్పష్టంగా తెలిసింది. ఈ సర్వేని రాష్ట్ర నాయకులు క్షుణ్ణంగా పరిశీలించి ఇంత ఘోరమైన ఫలితాలకు కారణాలు ఏంటో రాతపూర్వకంగా ఒక రిపోర్ట్ రాసి ఢిల్లీ అధిష్టానంకి పంపాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఆదేశాలు జారీ చేసిరట. ఆమె ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉంది. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నాటికి ఏ రకంగా అధ్వానంగా మారిపోతుంది, ఏ రకంగా గ్రాఫ్ పడిపోతుందన్న విషయాన్ని ఆమె ఎప్పటికప్పటికీ నివేదికలే పంపిస్తున్న నేపథ్యంలో ఇటు ఈ సర్వే ఇప్పుడు ఇంటర్నల్గా చేపించిన సర్వే ఇప్పుడు ఢిల్లీ పెద్దలకే షాకిస్తుందట. అసలు ఏం చేయాలి, దీన్ని ఏ రకంగా చక్కదిద్దాలన్న నేపథ్యంలో చాలా లాయలిస్ట్ అయిన సాధారణ మనిషిగా ఉండే
మీనాక్షి నటరాజన్ని తెలంగాణకు పంపిస్తే ఇన్ఛార్జ్గా ఆమె పైన కూడా వరుస కథనాలు రాపిస్తున్న వైనము రాష్ట్ర లీడర్లలో కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానికంగా ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యము, మరొక వైపు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఈ సర్వే వాళ్ళకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిపోయింది. ఒక్క సీట్ అయినా అసలు కనీసం గెలుచుకుంటారా లోకల్ బాడీ ఎలక్షన్స్లో, కనీసం ప్రజల్ని భయపెడితేనైనా కనీసం ఓటు వేస్తారనే పరిస్థితి కూడా వాళ్ళకి అధ్వానంగా కనిపిస్తుందట. ఓవరాల్గా చూస్తే 25 సీట్లు వచ్చేది కూడా కష్టమే అనేది కనపడుతుందట. అంటే రెండో స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్థితి, అంటే బీజేపీ నువ్వా నేను రెండో స్థానానికి అనేది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి మాత్రము రోజు రోజుకి గ్రాఫ్ పెరిగి 75 సీట్లకు పైగా వచ్చే అవకాశం ఉందనేసి వాళ్ళు చేయించుకున్న ఇంటర్నల్ సర్వేలో తేలిందట. అసలు దీనిపైన పూర్తి వివరాలు ఇవ్వాలనేసి ఇక్కడ మీనాక్షి నటరాజన్కి ఢిల్లీ పెద్దలు సూచించారు. సో ఆమెకి ఈ పాటికే పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. రోజు రోజుకి పరిస్థితులు చేతులు దాటుతున్న నేపథ్యంలో చక్కదిద్దాల్సిన బాధ్యత మొత్తం కూడా మీనాక్షి పైన పెట్టిన నేపథ్యంలో మరి ఎంతవరకు ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరిస్తాడు, ఏ రకంగా ఈ పరిస్థితిని చక్కదిద్దారు, ఈ ఫలితాలని అంటే కనీసం బయటోళ్ళు చేపించిన సర్వేలు పక్కన పెడితే కనీసం ఇంటర్నల్గా పార్టీలు అధిష్టానం చేయించుకున్న సర్వేలలో కూడా ఇలాంటి రిజల్ట్ రావడంతో కాంగ్రెస్ లీడర్లకు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్ద చిలకిచ్చినట్టుగా అయిందంట. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే